గూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఏ కెమెరా కనిపిస్తే ఆ కెమెరా చూస్తూ ఉంటాను నేను. వరలక్ష్మి గారు, నేను కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడగాలనుకుంటూ ఉన్నాను. ఒకసారి మైక్ ఏది? మైక్ ఇవ్వండి. ఎస్. సో యాజ్ అ డైరెక్టర్, మైక్ ఖాళీ లోట్లో ఉంది. అవును, కాకపోతే మీరు యాక్ట్రెస్గా ఉన్నప్పుడు ఒక ఎత్తు, ఇప్పుడు డైరెక్టర్ అయిన తర్వాత మాట్లాడి పాపం ఆ స్ట్రెయిన్ వల్ల కొంచెం లేదు, నార్మల్గానే ఎక్కువ మాట్లాడతాను. ఈ టైం అయితే ఎక్కువ అదే నేను చెప్పకూడదు కదా అని మీరే చెప్పారు. థ్యాంక్ యూ. స్లో అని చెప్తున్న ఆవిడ చాలా ఫాస్ట్. ఆవిడ మాటలు కాదు కానీ చేతల్లో ఫాస్ట్. మీరు ఫాస్టే కదా మేడం? నేనా? ఆ మోహన్ చూడండి, ఎంత అమాయకమైన ఫేసు. ఓకే, సో వరలక్ష్మి గారు, యాజ్ అ డైరెక్టర్ నేను కొన్ని చెప్తాను సిట్యువేషన్స్, వీటిలో మీరు ఎలా రియాక్ట్ అవుతారో చెప్పండి. ఓకే, సెట్కి ఎవరైనా లేటుగా వస్తే నిజం చెప్పాలి. ఓకే, ప్రియమణి గారి మీద ఒట్టేసి చెప్పండి. యాక్చువల్గా వచ్చేసి ఈ సినిమాలో అయితే ఎవరు లేట్గా రాలేదు. నిజం. కిషోర్ గారు, శ్రీకాంత్ గారు, నోబడి లేట్గా రాలేదు. అంటే ఆల్ ఆఫ్ us వర్ ఆన్ టైం, ఇంక్లూడింగ్ ద సెట్, ఎవ్రీబడి. వీ స్టార్టెడ్ అ షాట్ ఎవ్రీ డే. రోజుకి ఒక 8:30 to 9 లోపలికి ఫస్ట్ షాట్ జరుగుతుంది. 5:20కి ప్యాకప్. బా సూపర్, అసలు బెస్ట్ పార్ట్ కదా. ప్రియమణి గారు అయితే అనుకుంటున్నారు ఈవిడ ఇంకా చాలా సినిమాలు డైరెక్ట్ చేయాలి అని. టైం టు టైం అయిపోతుంది మనకి అని. టేకుల మీద టేకులు ఎవరైనా తీసుకుంటే చూసారా ట్రైలర్ని? మైక్ హలో ట్రైలర్ చూశాను. దాంట్లో ఎవరైనా సెకండ్ టేక్ చేసినట్టు ఉండారా అక్కడ? లేదు, ఊరికే అడిగాను జస్ట్. ఆర్టిస్ట్ పెడితే ఎక్కడ సెకండ్ టేక్? సెకండ్ టేక్. ఇన్ఫాక్ట్ ఎంత బాగుందంటే, బికాజ్ నా డిఓపి గురించి కూడా చెప్పాలి. నేను ఫస్ట్ మేము మాట్లాడేసరికి మేము చెప్పాము, సార్ నాకు ఈ ఫోకస్ పుల్లర్ పోయింది, ఇవన్నీ నాకు ఇది వద్దని. సో హీ బాట్ సచ్ అ గుడ్ ఫోకస్ పుల్లర్. ఐ డోంట్ నో ఇఫ్ ఈస్ హియర్ టుడే. దిలీప్ వచ్చారు అందరికన్నా. దిలీప్, వీ హ్యాడ్ అ ఫోకస్ పుల్లర్. He made sure that all of them were taken in the first take without any focus issues, no technical glitches, and the actors performed beautifully well on the first take. అమేజింగ్ అండి, అమేజింగ్. ఇది ఇప్పటి వరకు ఎవరు మాట్లాడినటువంటి ఒక విషయాన్ని మీరు కరెక్ట్గా చెప్పారు. చాలా సినిమాల బడ్జెట్లు పోయేది కూడా ఫోకస్ పుల్లర్తో. ఎస్, 100% నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే వీళ్ళు చాలా బాగా ట్రైన్ అప్ అయ్యి డైలాగ్ చెప్పినా, కెమెరామెన్ కరెక్ట్గా చేస్తున్న, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా ఉన్నా, 1 more సార్ ఫోకస్ పోయింది అంటే అది 1, 2, 3, 4, 10, 12 కూడా అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్, నేర్చుకుంటారు. ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నారు. నేర్చుకునే ప్లేస్ కాదు ఇది అని కమల్ హాసన్ గారు చెప్పినట్టు. ఓకే, సో ఎస్, యూ టుక్ ద వెరీ రైట్ డెసిషన్. సో అలా టేకుల మీద టేకులు కూడా జరగలేదు. ఈవెన్ ఫోకస్ పుల్లర్ వాజ్ ఆన్ పాయింట్. ఒకవేళ షార్ట్కి మధ్యలో ఎవరైనా ఫోన్ చూసుకుంటూ, రీల్స్ చూస్తూ, as long as it was not loud, it didn't bother me. అయితే చూసారనమాట. ఓకే, చూసిన వాళ్ళు ఎవరో చెప్పక్కర్లేదులేండి. ప్రియమణి గారు, మీరు రీల్స్ చూసేవాళ్ళ? చాలా నాట్ ఆన్ సెట్. ఓకే, సెట్లో మేమే మాట్లాడడం ఎక్కువ టైం ఉంది రీల్స్ చూసేకి. కరెక్ట్. పైగా మీరు చేస్తే రీల్స్ స్టాఫ్తో చేస్తారు, కానీ దానికి కూడా టైం లేదు మీకు ఇప్పుడు. లేదు, ఒక్క రీల్ కూడా షూట్ చేయలేదు. ఇందులో స్ట్రిక్ట్ వచ్చి పూజ, ప్లీజ్ కమ్ ఫర్ ద షాట్. యు ఆర్ ద వన్ హూ డస్ దట్. Please, can you come at 9 with makeup? అంత మంచిగా చెప్తే రాకుండా ఎందుకుంటారు? ఓకే, నేను తొందరగా వెళ్ళిపోవాలి, నాకు వేరే షూట్ ఉంది అని చెప్తే మీ రియాక్షన్ అడుగుతున్నా. వీళ్ళు చేశారని కాదు. నా మమ్మీ డాడీ వచ్చి అబద్ధం చెప్పకూడదని చెప్పిండారు. మా మమ్మీ డాడీ వచ్చి అబద్ధం చెప్పకూడదని చెప్పారు. ఓకే, సో నో కామెంట్స్. అయితే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, కొంతమంది 6 o'clockకి ప్యాకప్ ఉన్నా సరే 4 o'clockకే వెళ్ళిపోవాలని చెప్పారు. అది ఎవరో మీరు గెస్ట్ చేయండి. గెస్ట్ చేసిన వాళ్ళకి అంటే అది నేనే. మీరేనా? నేను వచ్చి ఎందుకు పని చేయాలి, ఇంత చాలు, దొరికింది కదా వెళ్ళిపోతాం ఇంటికి చెప్పేసి చాలా సార్. ఓకే, యాక్చువల్లీ బరువే ఎందుకు ఇంత అవసరం లేదు, అయిపోయిందిగా ప్యాకప్ అంతే. ఎందుకంటే ఆవిడలో డైరెక్టర్ బ్రెయిన్ మాత్రమే కాదు, ఒక యాక్ట్రెస్ బ్రెయిన్ కూడా పనిచేస్తుంది. ఆ యాక్ట్రెస్ బ్రెయిన్ తొందరగా వెళ్ళిపోవాలంటుంది. కానీ ఎందుకు, యువర్ ఆన్సర్స్ ఆర్ ఆల్ వ్యాలిడ్. ఎస్, ఐ గాట్ మోస్ట్ ఆఫ్ ఇట్. లాస్ట్ మీరు చెప్పిన దాని విషయంలో ఒక వ్యక్తి అలా అడిగి ఉంటాడేమో అని నాకు అనిపిస్తుంది. వెనకాల కూర్చొని వాట్సాప్ చూస్తున్నాడు ఆయన.